దసరా పండక్కి ముందే ఏపీలో కొత్త వైన్ షాప్స్ అందుబాటులోకి వస్తాయన్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్. ఈ నెల 11న లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్టుగా 99 రూపాయలకే క్వార్టర్ని అందించేందుకు చర్యలు చేపట్టామన్న ఎక్సైజ్ కమిషనర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం అధీనంలో నడిచిన వైన్ షాపుల్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటు వారికి ఇవ్వడానికి సంబంధించి ఇప్పటికే పాలసీని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతోంది. పూర్తి స్థాయిలో వాటిని మానిటరింగ్ కూడా ఏ రోజుకి ఆ రోజు చేస్తూ ఈ నెల దసరా లోపుగా ఈ షాప్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది అప్లికేషన్స్కి సంబంధించి? అంటే గత 5 ఏళ్ళు కేవలం ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇదంతా జరిగిన పరిస్థితి. మీ అందరికీ తెలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కాబట్టి మన ఇప్పుడు ఉన్న పాలసీ తర్వాత 6 రాష్ట్రాలు కూడా స్టడీ చేసి మా డిపార్ట్మెంట్ టీమ్స్ నివేదికలు ఇచ్చాయి. నివేదికలు అన్ని స్టడీ చేసిన తర్వాత స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ ఏమేమి ప్రాక్టీసెస్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎలా జరుగుతూ ఉంది, తర్వాత డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. దీనిలో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, డీలర్ అసోసియేషన్స్, హోటల్స్ వీళ్ళందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక ప్రభుత్వంకి సమర్పించింది. దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం న్యూ పాలసీ తీసుకువచ్చింది. దీనిలో భాగంగా రీటైల్ ని ప్రైవేటైజ్ చేయడం ఇప్పుడు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 షాప్స్ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ప్రైవేటైజేషన్ భాగంగా అప్లికేషన్స్ స్వీకరణ ఇప్పుడు జరుగుతూ ఉంది. 9th అక్టోబర్ 9వ తేదీ అక్టోబర్ ఈవినింగ్ 5 PM వరకు దీనికి టైం ఉంది. 1 డే ప్రిపరేషన్ తర్వాత 11th ని డ్రాల్ ఆఫ్ లాటరీ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. న్యూ లైసెన్సెస్ సెటప్ ఎస్టాబ్లిష్ అయినంత వరకు పాత పాలసీని ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ కూడా ఇచ్చింది, మెమో ఇవ్వడం జరిగింది. సో పాత విధానంలో కంటిన్యూ అవుతున్నాయి. స్ట్రైక్ దీనికి ఇలాంటి సంబంధం లేదు. లైక్ బేసిక్లీ 1st అక్టోబర్ లాస్ట్ మనకి ఎప్పుడైనా సెల్లింగ్ డే ఉన్నప్పుడు 30వ తేదీ ఆర్ 29 సెప్టెంబర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ని ఒక 100 crore అబౌవ్ సేల్ జరిగింది. సో సేల్స్ మనకి రెగ్యులర్ డైలీ యావరేజ్ ఎంత ఉందో దీనికి అనుకూలంగానే దీనికి ఈక్వల్ గానే డైలీ జరుగుతున్నాయి.